ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఉదయం దేవునితో సమయమైనటువంటి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ దినం దేవుడు మరొక వర్తమానం ద్వారా మాట్లాడి మనల్ని బలపరచునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి వచ్చిన లేఖన భాగాన్ని ధ్యానం చేసుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. విన్నారే మాట? దేవుడట తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడుతూ ఉన్నాడట. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క విశ్వాస ప్రయాణంలో, ఆధ్యాత్మికమైనటువంటి యొక్క ప్రయాణంలో మనము ఎప్పుడూ కూడా విశ్వాసంలో నుంచి పడిపోకుండా మనం యొక్క విశ్వాస మార్గంలోనే స్థిరపరచబడుతూ నడిపించబడుతూ ఉండాలి. మనం నడిపించబడుతున్నటువంటి మార్గంలో అప్పుడప్పుడు కొన్ని ఎదురు దెబ్బలు తగలవచ్చు, అప్పుడప్పుడు కొన్ని ఎదురయ్యేటువంటి పరిస్థితుల ప్రభావాన్ని బట్టి భయముతో మనం వెనకడుగు వేసి మన యొక్క పాదాన్ని వెనుకకు తిప్పుకునేటువంటి అనుభవంలోకి వెళ్ళిపోతుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క వ్యక్తిగత జీవితాలలో మన పాదములు అనేటువంటివి మన దేవుడు తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా ఆయన కాపాడుతున్నాడట. పరిశుద్ధ గ్రంథంలో హన్నా ఈ విజ్ఞాపన చేస్తుంది. విజ్ఞాపన చేసి, అయ్యా, నీ సన్నిధిలో నాకు కలిగినటువంటి శోధనలో, నాకు కలిగినటువంటి బాధలో నాకు పిల్లలు లేకపోవడం చూసి నేను వేరే వైపు ఎటువైపు చూడలేదు, నీ వైపు చూశాను, నీ మీద నేను ఆధారపడ్డాను, నీ మీద నేను ఆనుకున్నాను, నీకు మొరపెట్టాను, నాకు ఒక చక్కని కుమారుని ఇచ్చావు అని సంతోషంతో ఈ యొక్క గీతం పాడుతూ ఈ గీతమును రచిస్తున్నటువంటి కావ్యము ఈ హన్నా చేసినటువంటి విజ్ఞాపన ఇది. ప్రియ దేవుని బిడ్డలారా, హన్నా సంతోషంతో రాస్తుంది ఈ మాట. ఎందుకో తెలుసునా? ఒకవేళ హన్నా తనకు పిల్లలు కలగకుండా ఉన్నట్లయితే ఎంత బాధపడుతుండేదో. ఒకవేళ విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితి వచ్చి ఉండదేమో. నా దేవుడు అనేవాడు ఉన్నాడా నాకు, నా దేవుడు అనేవాడు నాకు ఉంటే నాకెందుకు ఈ సమస్య, నాకెందుకు ఈ బాధ, నాకు పిల్లలు కలగకపోవడానికి కారణం ఏమిటి అని హన్నా ఏ విధము చేతనైనా కూడా విశ్వాసం నుంచి తొలగిపోయే పరిస్థితికి వచ్చి ఉండేదేమో. కానీ హన్నా ఎప్పుడు కూడా తన విశ్వాసం నుంచి తొలగిపోక కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయటం వలన ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు చక్కని కుమారుని ఇచ్చిన తర్వాత హన్నా చేస్తున్నటువంటి ఈ కావ్యం, హన్నా పాడుతున్న ఈ కావ్యం, నా పాదము నీవు తొట్టిల్లలేదయ్యా, నా పాదం మాత్రమే కాదు, నీ భక్తుల పాదములన్నింటిని కూడా నీవు తొట్టిల్లకుండా కాపాడుతుంటావు అని చెప్పి హన్నా సంతోషంతో పాడుతోంది. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో కొందరు భక్తుల జీవితాలు మనకు మాదిరికరంగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి విశ్వాస ప్రయాణంలో వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక చోట పాదము తొట్టిల్లిపోయినటువంటి అనుభవాల్లో నిలబడుతున్నారు. కొంతమంది దేవుని సన్నిధిలో పాదము తొట్టిల్లిపోకుండా దేవుని కొరకు స్థిరముగా నిలబడి ఆయన సన్నిధిలో ఒక సాక్షాత్మైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి భక్తులు ఉన్నారు. మొదటిగా మనము ఆసాపు భక్తుడు ఒక మాట అంటున్నాడు. 73వ కీర్తన 2వ వచనంలో, నా అడుగులు జారుటకు సిద్ధమాయను అని అంటున్నాడు. నా అడుగులు జారుటకు సిద్ధమాయను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు అడుగులు జారుటకు సిద్ధమాయను అని ఆశాభక్తుడు అంటున్నాడంటే, భక్తిహీనులు క్షేమంగా ఉండటం ఆశావు చూసి వాళ్ళందరూ బాగున్నారు, నా పరిస్థితి ఏంది ఇలా ఉందని చెప్పేసి ఆశాభక్తుడు ఆలోచన చేసి నేను నీతిమంతుడైనటువంటి వ్యర్థం అని చెప్పేసి ఏదో ఒక పరిస్థితుల్లో భక్తిహీనుల వైపు చూసి తన యొక్క జీవితాన్ని పాడు చేసుకోవాలనుకున్నాడు. ఆ తరువాత భక్తిహీనుల క్షేమాన్ని చూసి, భక్తులకు అంతాన్ని చూసి వారు ఏ స్థితిలో ఉన్నారో విషయాన్ని గుర్తించి వారు ఆ క్షణమాత్రము చేత
నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నారటువంటి విషయాన్ని చూసి ఆసాపు రాస్తున్నటువంటి కీర్తన, నా అడుగులు జార సిద్ధమాయును. విశ్వాస ప్రయాణంలో ఆసాపు భక్తుని జీవితంలో భక్తిహీనుల క్షేమాన్ని చూసి ఇక తను కూడా ఇక విశ్వాస ప్రయాణాన్ని వదిలిపెట్టేసి లోకంలో భక్తిహీనులాగా కలిసిపోయి భక్తిహీనులాగా బ్రతుకుదామని అనుకున్నాడు ఆసాపు. అటువంటి సమయంలో ఆసాపు అసలు వారికి అంతమేమైందనేటువంటి విషయాన్ని ధ్యానం చేసి వారు పడిపోయే స్థితిలో ఉన్నటువంటి సంగతి గుర్తించి ఆసాపు రాస్తున్నాడు ఈ మాట, నా అడుగులు జార సిద్ధమాయను, అంతలోనే నీవు నన్ను స్థిరపరిచావు నీ బండ మీద అని ఒక సంతోషంతో కావ్యాన్ని రాస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన దైనందిన జీవితంలో మన యొక్క ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో తొట్టిల్లకుండా మన పాదములను ఆయన నిలబెట్టగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు. అయితే మన భక్తుల క్షేమాన్ని చూసి మన యొక్క అడుగులు జారకుండా మనం స్థిరపరుచుకునేటట్లుగా మన జీవితాన్ని మనం నడిపించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు కూడా ఒక చక్కటి కావ్యం రాస్తున్నాడు. ఆ మాటను కూడా నేను చదువుతాను, వినండి. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 37వ వచనం. ఇది దావీదు రాస్తున్నటువంటి గీతవాక్యం. దావీదు రాస్తున్నటువంటి గీతవాక్యంలో ఒక చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ఏమిటంటే, నా పాదములకు చోటు విశాలపరచుదువు, నా చీల మండలములు బెనకనీయవు అంటున్నాడు. నా పాదములకు చోటు విశాలపరుస్తున్నావు నీవు. వాస్తవానికి ఈ మాట ఎప్పుడు పలుకుతున్నాడు తెలుసా? దావీదు గొల్యాతు మీద జయమిచ్చిన తర్వాత, అలాగే తన శత్రువులందరి మీద జయమిచ్చి నలుదిశలా దావీదుకి నెమ్మది కలుగజేసిన తర్వాత దావీదు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దావీదు యొక్క భక్తుని జీవితంలో దేవుడు నలుదిశలా నెమ్మదిని అనుగ్రహించిన తర్వాత దావీదు సంతోషంతో పాడుతున్నాడు, నా పాదములను నీవు విశాలపరుస్తున్నావు, నా పాదములను చోటు నీవు విశాలపరుస్తున్నావు, నా పాదములను చోటు నీవు విశాలపరిచి నా చీల మండలము బెనకకుండా, అంటే కాలి పైన ఉన్నటువంటి ఆ చీల మండలము బెనకకుండా ఉండేటట్లుగా నా పాదములు నీవు స్థిరపరిచావయ్యా అని దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి రోజున మన యొక్క విశ్వాస ప్రయాణంలో మన పాదము తొట్టిల్లకుండా ఉండాలంటే ఒకటి ఆధారం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. ఎందుకని దేవుని యొక్క వాక్యం అని అంటున్నానంటే, కీర్తనల గ్రంథం 119వ కీర్తన 105వ వాక్యంలో, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అని దావీదు భక్తుడు సెలవిస్తున్నాడు. దావీదు యొక్క ప్రయాణంలో ఎక్కడా కూడా పాదము తొట్టిల్లకుండా ఉండినట్లుగా నడిపించబడుతూ వచ్చానంటే, నలుదిశల శత్రువులు లేకుండా నెమ్మదిగా ఉండడానికి బ్రతుకుతూ దేవుడు నడిపించబడుతున్నాడంటే దావీదుకు ఆధారం ఏమిటి తెలుసా? దేవుని యొక్క వాక్యం. ఎక్కడికి వెళ్తున్నా కూడా దావీదు దేవుని వాక్యాన్ని వదిలిపెట్టలేదు, దేవుని ఎడల విశ్వాసాన్ని వదిలిపెట్టలేదు. దేవుని యొక్క వాక్యము దావీదుని నడిపిస్తూ వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఈ దినం కూడా మనకి దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపం. మన ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో ఎక్కడికి వెళ్తున్నా కూడా దేవుని యొక్క వాక్యము మన పాదములకు దీపముగా మనం పెట్టుకున్నట్లయితే, మన యొక్క విశ్వాస మార్గమునకు, ప్రయాణానికి మనము ఒక దీపముగా దేవుని యొక్క వాక్యాన్ని పెట్టుకుంటే ఆ వాక్యము మన త్రోవకు వెలుగును చూపెడుతుంది. మనకు ఎదురవుతున్నటువంటి ప్రతి శోధనను తప్పించి దేవుని మార్గంలో మనల్ని స్థిరపరచినట్లుగా దేవుని యొక్క వాక్యం మనల్ని బలపరుస్తుంది. ప్రియుల, పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని ఆధారం చేసుకోలేక అనేక మంది తొట్టిల్లినటువంటి భక్తులు ఉన్నారు. వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుని యొక్క సన్నిధిలో స్థిరపరచబడినటువంటి గుంపు చాలామంది ఉన్నారు. ఈ రోజున మనం మరి ఏ పరిస్థితుల్లో ఉంటున్నాం? దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం. విన్నటువంటి వాక్యాన్ని మన పాదములకు దీపముగా దాన్ని మలుచుకుంటున్నామా? దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని, ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మనము పరిశుద్ధ గ్రంథంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, విశ్వాసము ద్వారా అనేకులు విశ్వాస ప్రయాణంలో దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చి, దేవుని యొక్క వాక్యం మీద విశ్వాసం ఉంచి తమ యొక్క ప్రయాణాన్ని కొంతమంది క్షేమముగా ముగించుకుంటూ వచ్చారు. అబ్రహాము విశ్వాసమును బట్టి నడిపించబడుతూ వచ్చాడని, మరి మోషే విశ్వాసం ద్వారా నడిపించబడుతూ వచ్చారని. దేనికి అంటే విశ్వాసం ఉంచు వాడు ఎన్నటికీ పడిపోడు, విశ్వాసము కలిగినటువంటి వాడు ఎన్నడూ పడిపోడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసం అనేది
మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో మనకు కాపుదలగా ఉన్నట్లయితే మనం ఎక్కడా కూడా పొరపాటున పడిపోము. అందుకనే అదే భక్తుడు, దావీదు భక్తుడు, నీతిమంతులు ఎన్నడూ పనిపోటునైను వారి సంతానం భిక్షమెత్తుటైనను చూడలేదు అంటున్నాడు. దీనికి అందరికీ కారణం ఏమిటంటే, నీతిమంతునికి ఏం ఆధారం? దేవుని యొక్క వాక్యం ఆధారం. ఆ వాక్యము మనకు త్రోవగా ఉండి వెలుగుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉంది. కాబట్టి త్రోవకు వెలుగుగా ఉన్నటువంటి యొక్క వాక్యాన్ని మనం ఆధారం చేసుకొని మన జీవితాన్ని మనం నడిపించుకుంటూ ముందడుగు వేస్తూ మనం నడిపించబడదాం. హన్నా జీవితాన్ని ఏ విధంగా అయితే దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడో, తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా ఆయన కాపాడుతాడని హన్న ఏ విధంగా సంతోషంతో పాడగలుగుతుందో, ఈరోజు మనం కూడా అలా పాడగలిగినట్లయితే ఒక గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవంలో దేవుడు మనల్ని నడిపిస్తుంటాడు. దావీదు చోటు విశాలపరిచి నలుదిశల నెమ్మది కలగజేసిన దేవుడు మనకు నెమ్మదినివ్వడా? ఆయన వాక్యం మనకు తోడుగా మనం పెట్టుకున్నట్లయితే, మన యొక్క మార్గంలో దీపముగా మనం పెట్టుకున్నట్లయితే మన ప్రతి మార్గాన్ని సరళము చేయదా? ప్రియ దేవుని బిడ్డ, ఆలోచించేద్దాం. ఇదేను మన యొక్క విశ్వాస ప్రయాణంలో మనకు ఆధారం ఏంటంటే వాక్యం అనే దీపం. ఆ వాక్యం అనే దీపం ఎక్కడా కూడా మనల్ని పడిపోకుండా మనల్ని స్థిరపరిచి నడిపిస్తుంది. కాబట్టి ఆ రీతిగా మనం నడిపించబడుతూ దేవుని కృపలో మనం ముందు కొనసాగించబడదాం. ఆ కృపను, ఆ భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించింది గాక. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడా, కృపగల దేవానికి వందనాలు ప్రభా. ఇదిగో తండ్రి, ఈ దినం మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి స్తోత్ర. అవునయ్యా, యెహోవా తన భక్తుల పాదము తొట్టిల్లకుండా కాపాడునని మీ లేఖనం సెలవిస్తుంది. అవునయ్యా, హన్న తండ్రి ఏ పరిస్థితుల్లోనే కూడా విశ్వాసం నుంచి తొలగిపోకుండా నీ సన్నిధిలో విశ్వాసం కలిగినది తండ్రి. ఒక చక్కని కుమారుని కన్న తర్వాత శ్రేష్టమైనటువంటి కావ్యం పాడుతూ ఆ కావ్యంలో ప్రభా తన భక్తుల పాదములను ఆయన తొట్టిల్లకుండా కాపాడుతాడని ఒక సంతోషకరమైనటువంటి శుభవర్తమానం చెప్తుండగా తండ్రి, మా జీవితాల్లో కూడా నాయన మరి మీ వాక్యాన్ని మా పాదములకు దీపముగా పెట్టుకొనచ్చు అయ్యా, మా త్రోవకు వెలుగుగా పెట్టుకొనచ్చు. మేము ఎప్పుడు కూడా ప్రభా మరి మా యొక్క పాదములు తొట్టిల్లిపోకుండా నడిపించబడడానికి కావలసిన శక్తిని మాకు దయచేయమని కోరుతున్నాం తండ్రి. మరి దావీదు నలుదిశల శత్రువులు తండ్రి లేకుండా ఉండటం చూసి నెమ్మది కలిగి బ్రతకడం చూసి అయ్యా మరి నా పాదములు చోటును విశాలపరిచావు, స్థలమును విశాలపరచావని ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పినట్లుగా మేము కూడా మా యొక్క విశ్వాస ప్రయాణంలో తండ్రి మా యొక్క పాదములకు త్రోవయం వెలుగైనటువంటి తండ్రి మీ యొక్క వాక్యాన్ని మా త్రోవకు వెలుగా పెట్టుకొని మా జీవితాన్ని నడిపించుకోవడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయమని ఈ ఉదయకాలం ఈ యొక్క వాగ్దానం చేత మమ్మల్ని స్థిరపరిచి మా జీవితాన్ని మమ్మల్ని నడిపించమని ఈ దినమున కావాల్సిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మరి యొక్క వర్తమానాన్ని మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి, తద్వారా మా పరిచయను ప్రోత్సహించండి. మరి మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ ఫోన్ నెంబర్లకి మరి మీరు మీ ప్రార్థన అవసరతలు తెలియజేయగలరని వాట్సాప్ ద్వారానైనా కాల్స్ ద్వారానైనా మరి ప్రార్థన అంశాలు తెలియజేసినట్లయితే మేము మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. సెలవు తీసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.